ఓం శ్రీ దుర్గాయై నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బల్లి శాస్త్రం గురించి చాలా విషయాలు మనకు తెలుసు, కానీ కొన్ని తెలియని విషయాలు ఉంటాయి. మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఇంట్లో సాధారణంగా బల్లులు తిరుగుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. మనం ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుకునేటప్పుడు బల్లి కనుక అరిస్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని మనం నమ్ముతాం. హిందూ ధర్మశాస్త్రంలో బల్లి శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత, ప్రత్యేకత ఉంది. బల్లి మన శరీరంపై పడితే జరగబోయే కొన్ని పరిణామాలకు సూచనలని శాస్త్రాలు చెబుతున్నాయి. బల్లులకు భవిష్యత్తును అంచనా వేయగల జ్ఞానము ఉంటుంది. శరీరంపై అవి పడే ప్రదేశాన్ని బట్టి దానివల్ల మనకు మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అన్న విషయం అర్థం చేసుకోవచ్చని బల్లి శాస్త్రం చెబుతుంది. ఇక ఇంట్లో కనుక పదే పదే బల్లి కనిపిస్తే దానికి కూడా ఒక అర్థం ఉంటుంది అని అంటున్నారు పండితులు. వాటి వైఖరిని బట్టి మనకు కొన్ని సంకేతాలు అందుతాయని వారు అంటున్నారు. రెండు బల్లులు కనుక ఇంట్లో పోట్లాడుకుంటూ కనిపిస్తే మనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి నుండి విడిపోతున్నట్లు అర్థం. దీని ద్వారా ముందుగానే ఈ విషయాన్ని అర్థం చేసుకుని అలాంటి సందర్భం వచ్చినప్పుడు మనమే సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే బల్లి కనుక పదే పదే అరుస్తూ ఉంటే మీకు సమస్యలు పొంచి ఉన్నాయని అవి ముందుగానే మీకు సంకేతం అందిస్తాయి. ఇది మనం అర్థం చేసుకున్నట్లయితే రాబోయే సమస్యను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండడమో లేదా సమస్యలు తలెత్తకుండా పరిస్థితులను అనుకూలంగా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ గృహప్రవేశ సమయంలో చనిపోయిన బల్లి కనుక ఇంట్లో కనబడితే ఆ ఇల్లు మీకు పెద్దగా కలిసి రాదని, అలాగే మీరు అనారోగ్య సమస్యలు పాలవుతారని అర్థం. కాబట్టి మీ ఇంట్లో తిరిగే బల్లులపై కూడా ఒక కన్ను వేసి ఉంచాలి. ఈ సమాచారం అంతా కూడా పండితులు అందించిన విషయంగా చెప్పబడుతుంది. నమ్మాలా లేదా అన్నది పూర్తిగా మీపైనే ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.